హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో మనం చెప్పుకున్నట్టు వెదర్ అయితే మనకి అనుకూలంగా ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి ఈరోజు రేపు ఎండలు అనేవి ఎక్కువ మొత్తంలో కాచే అవకాశం ఉంది. ఎంటైడ్ ఉత్తరాంధ్ర, అదేవిధంగా ఉత్తర రాయలసీమ జిల్లాలు, అదేవిధంగా ఏలూరు, విజయవాడ ఇవన్నీ కూడా మనకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు ఈరోజు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని చూస్తే మ్యాక్సిమం మనకి ఈరోజు అయితే మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే భీమవరం, అదేవిధంగా అమలాపురం, భీమవరం, ఏలూరు, అదేవిధంగా మనకి గుడివాడ, మచిలీపట్నం, రేపల్లె, తెనాలి, పొన్నూరు, గుంటూరు, చీరాల వరకు మనకైతే ఈరోజు మోస్తారు వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఏలూరు, విజయవాడ ఈ రీజియన్ అంతా కూడా. ఇక ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి, కోడూరు, మిట్టపాలెం ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మదనపల్లి, చిత్తూరు, కదిరి, నెక్స్ట్ మనకి పులివెందుల ఇవన్నీ కూడా మనకు తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఇక పులివెందుల, కడప, పొద్దుటూరు, అనంతపురం, అదోని, గుంతకల్లు, కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షం కూడా కురిసే అవకాశం అయితే లేదు. జస్ట్ లైట్ డ్రిడ్జెస్ అంటే సిరిజల్లు కురిసే అవకాశం అయితే 80% ఉండదు. మ్యాక్సిమం రిమైనింగ్ 20%లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే మాత్రం మనకి ఇక్కడ పల్నాడు జిల్లాలో మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంతకుమించి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు. ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. రేపు కూడా ఇదే మాదిరిగా ఉండబోతుంది. ఇక శనివారం అయితే మనకి ఎంటైడ్ ఉత్తరాంధ్ర, ఎంటైడ్ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో మనకి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది శనివారం. అది మినహా మనకి మళ్ళీ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా లేకుండా మనకైతే ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం, ఎర్లీ మార్నింగ్ మనకైతే మంచు తీవ్రత ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. రైతులైతే భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ రోజు రేపు మినహా మనకైతే మళ్ళీ ఎండలు ఎక్కే అవకాశం అయితే ఉంటుంది. ఉత్తరాంధ్రలో అయితే ఈ రోజు రేపు ఎండలు అనేవి ఎక్కువ మొత్తంలో ఎక్కుతాయి. ఎల్లుండి అనేది ఒక్కరోజు మాత్రమే మనకి తేలికపాటి వర్షం కురవబోతుంది. తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి వర్షాలు అనేవి ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉండబోతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.